అరే మామ ఇక్కడ చూడరా. అంటే రవి గోపి ఇక్కడే ఉన్నారనమాట. ఈ ఫ్లాటే. జల్దీ తీరా. రే ఎవరన్నా చూస్తున్నారమ్మా చూడు. నువ్వు తీరా. రే కిల్లి, పెట్టి వెళ్ళిపోతారని బాస్ చెప్పారు. వీళ్ళేంట్రా డోర్లు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు? అదేరా నాకు డౌట్గా ఉంది. లైట్ లేరా బాయ్? అరే ఎవరు లేరుగారా? అబ్బా ఇంత కంపోదేమరా, నేను కూడా పోయారా? ఒరే మావా, ఇదేదో తప్పుడు అడ్రస్లో ఉంది కదా? అవురా శేఖర్, నాకు కూడా అదే డౌట్ ఉందిరా. పద నడు పోదాం. రే రారా, మెల్లగా మెల్లగా. రే ఏంట్రా సౌండ్ వస్తుంది కానీ లిఫ్ట్ మాత్రం రావట్లేదు? అవునరా, నడు మెట్టు దిగి పోదాం. నడు. ఒరే పాండు, బైక్ ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైపోయారా? పారిపోయి ఉంటారంటావా? పారిపోతే బండి ఎందుకు పెడతారా? వేరేదో జరుగుతుంది అనిపిస్తుంది రా బాయ్. ఒరే ఫోన్ చేసి అన్నకి విషయం అంతా చెప్పేద్దామా? బండి ఇన్నే ఉంది, వాళ్ళు కనబడతలే, చెంపని చెప్పేసాం. రే ఏంట్రా ఇక్కడ ఇంకో F6 ఉందే? అవునరా, ఇప్పుడు ఓపెన్ చేసి చూసాం రా బాయ్, ఓ పని అయిపోతుంది. పెట్టేసి వాళ్ళ దారి వాడు పోకుండా మన ఇంటి డోర్లు తెరిచారు. ఇప్పుడేంట్రా ఈ ఇంటి డోర్లు కూడా తెరుస్తున్నారు? ఏదో తేడా ఉంది కదా? అవునరా రఘు. ఇది కూడా చీకటి ఉందేమ్రా. ఏమరా బాయ్ పెట్టు. రే ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? రవికిరా. ఫిగర్ మాట్లాడుతున్నారు. బయలుదేరదాం పద. గోపిక్ టైజర్ చూద్దాం. ఎవరో చూడకుండా వెళ్ళిపోవాలి, త్వరగా రా. చూడు చూడు. రే ఫోన్ మోగుతుంటే ఎత్తవేమ్రా? ఫోన్ ఎక్కడుందిరా నాకు? అయితే మరి ఇంట్లో అయినా పడుతుందేమ్రా? ఇళ్ళకెళ్ళిన పడుతుందిరా. ఎందుకు అలా అరుస్తావు? గోపి ఉన్నాడు, మరి రవి ఎక్కడరా? ద్రోహి కామాక్షి, చెప్పరా, ఇద్దరు దొరికారా? ఇద్దరు చచ్చిపోయారనా? అంతే కదనా, వాళ్ళిద్దరు శవాల్ని దాచిపెట్టారన్నా. ద్రోహి కామాక్షి, నాకు అదే అనిపిస్తుందన్నా. ఎందుకు ఇలా చేసి ఉంటాడు? ఏంటన్నా నువ్వు? నీ దగ్గర ఇంకో 5 కోట్లు కొట్టేయాలనేలా చేశాడనా? ఏంటన్నా చెప్పేది? మనకిచ్చిన ఫ్లాట్ అడ్రస్ కి వెళ్ళి 6వ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరనా, చిన్న చీమ కూడా లేదన్నా. అంతే కదన్నా, డబ్బు తీసుకొచ్చిన రవిని గోపిని
వాళ్ళ మనిషిని పెట్టి చంపించి శవాల్ని 5వ ఫ్లోర్లో దాచిపెట్టి అసలు ఏమీ తెలియనట్టుగా డబ్బు చేరలేదని నాటకం ఆడుతున్నాడన్నా. ఇప్పుడు రవి గోపి డబ్బు తీసుకుని పారిపోయినట్టుగా మీకు తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంకో 5 కోట్లు రెడీ చేసిస్తారు కదా. మనం ఇదివరకే ఇచ్చిన 5 కోట్లతో కలిపి ఈ 5 కోట్లు కూడా చేతిలోకి రాగానే ఊడొదులు పెట్టి పారిపోవాలని ఆ కామాక్షి గడి ప్లాన్ అన్నా. ఏం చేస్తావంటే మనం వచ్చినట్టు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేసి ఎవ్వరు చూడకుండా బయటకు వచ్చేసాయి. రవిని గోపిని హత్య చేసిన వాడి గురించి ఆధారాలు ఏమన్నా దొరికితే ఎత్తుకుని వచ్చేసాయి. వాడికి మనం నరకం చూపిద్దాం. సరేనా?